జలవనరుల శాఖ మంత్రి గారు ఈ మధ్య కాలంలోనే ఆ ప్రాంతాన్ని కూడా పర్యటించడం జరిగింది అధ్యక్ష. వాస్తవాలన్నింటినీ చూశారు. ఈ ప్రశ్న నేను ముందేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంలో ఇవన్నీ వాస్తవాలే. ఇక్కడ అవసరాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క 2 నిమిషాలు టైం ఇచ్చినట్టయితే ఈ రిజర్వేయర్ యొక్క లోపాలని చెప్పాలనుకుంటున్నాను ఈ సభ ముందు. ఇది 1967 ఆ ప్రాంతంలో 72 ఆ ప్రాంతంలో ఈ రిజర్వేయర్ నిర్మాణం అయిందండి. నాకు తెలిసిన ప్రపంచంలో ఎక్కడా కూడా పంట కాలవ వరద కాలవ ఒకటిగా ఉండేటటువంటి పరిస్థితి లేదు సార్. ఇది ఎందుకు ఏర్పడ్డదంటే ఆ రకంగా పూర్వం రిజర్వేయర్ లేనప్పుడు ఓపెన్ హెడ్ ఛానల్స్ ద్వారా తిమ్మాపురం బెడ్ రెగ్యులేటర్ అని చెప్పి బెడ్ రెగ్యులేటర్ను యూజ్ చేసుకుంటూ దాన్ని ఆధారం చేసుకుని ఆ రోజుల్లో 65,000 ఎకరాలకు నీరు ఇచ్చేవారు అధ్యక్ష, వంతుల వారి. రిజర్వేయర్ వచ్చిన తర్వాత అది 53,000 ఎకరాలకే నీరు ఇచ్చేటటువంటి విధానం ఏర్పడ్డది. ఎందుకంటే కొంత ఆయకట్టును తీసుకెళ్లి పీబీసీ గోదావరిలో కలిపారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఈ 53,000 ఎకరాలకి కూడా మాకు డీసీఆర్ స్లూయిస్ మెయిన్ స్లూయిస్ వచ్చి 600 క్యూసెక్కులు డిశ్చార్జ్ కెపాసిటీతో డీసీఆర్ స్లూయిస్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. కానీ 53,000 ఎకరాలకి ప్రస్తుతం నీరు వెళ్ళాలంటే 1800 క్యూసెక్కుల నీరు కిందకు వదిలితేనే కానీ ఈ ఆయకట్టు సర్వేలు అవ్వదు అధ్యక్ష. ఇది ఎక్కడ కూడా స్పిల్వే నుంచే నీరు వాడతాం మేము. మరి ఏ రిజర్వేయర్లోనూ కూడా ఈ రకమైనటువంటి విధానం లేదు అధ్యక్ష. దీనికి ఫేజ్ 1 ఆధునీకరణ, ఏలేరు ఆధునీకరణను కూడా చాలా డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. దానివల్ల మాత్రం నా దృష్టిలో ఒక రైతుగా ₹1 కూడా ఉపయోగం లేనటువంటి విధానంలోనే ఆ నిధులు ఖర్చు అయినాయి గత ప్రభుత్వాల్లో. నేను ఇప్పుడు దాని జోలికి పోదలుచుకోలే. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే మనకి నీటి లభ్యత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మా క్యాచ్మెంట్ కూడా తగ్గిపోయింది సార్. ఎప్పుడు అది 12 ఏళ్ళు ఒక సైకిలింగ్ చూసుకున్నట్టయితే ఒక 2 సంవత్సరాలు మాత్రమే పూర్తి 24 టీఎంసీలు నీరు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేనప్పుడు అంతా కూడా 50% ఉంటుంది సార్. నీరు లభ్యత తక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరి అభ్యంతరం మేరకు పురుషోత్పత్తులు ఎత్తిపోతల పథకం అని చెప్పి 1800 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసి దాన్ని ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా 1400 క్యూసెక్కుల నీరుని 8 పంపుల ద్వారా ఫేజ్ 2లో పోలవరం ఏదైతే ఉందో దాని ఫేజ్ 2లో 1400 క్యూసెక్కులు 8 పంపుల కెపాసిటీతో రిజర్వేయర్లోకి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అయితే అన్నిటికంటే కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలనేటటువంటి మన సూత్రీకరణని అనుసరించి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఏదైతే 53,000 ఎకరం ఉందో దానికి సరిపడది 600 క్యూసెక్కులు మనం వదిలితే ఆ 53,000 ఎకరాలు కూడా సక్రమంగా పంట పండుతుంది. 2 పంటలు పండడమే కాకుండా దీనికి ప్రధానమైనటువంటి ఇంకోటి ఉంది అధ్యక్ష. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, విశాఖపట్నం మంచినీటికి ఇదే కాలం ఎల్ఎంసీ ద్వారా నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే గౌరవ మంత్రి గారు నేను కోరేది ఏంటంటే ఈ సభ ద్వారా మాకు ఏదైతే 600 క్యూసెక్కుల నీటితోటే 53,000 ఎకరాలు సాగు అయ్యేటటువంటి విధానంలో మనం కాలువలను తయారు చేసుకోగలిగినట్టయితే తక్కువ నీటితోటి ఎక్కువ పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సంవత్సరాలు వచ్చినా సరే అక్కడ కొదవలేనటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి దీన్ని నేనేమంటానంటే మాకు గోనేట దగ్గర ఒక బెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయగలిగినట్టయితే సాయిల్ అయితే పర్ఫెక్టెడ్ సాయిల్ అధ్యక్ష. దానికి 3 కిలోమీటర్ల పైనే తిమ్మాపురం బెడ్ రెగ్యులేటర్ అని ఎప్పుడో మామూలుగా సంస్థానాల టైంలో కట్టినటువంటి బెడ్ రెగ్యులేటర్ అధ్యక్ష. దాన్ని మళ్ళీ తర్వాత ఆధునీకరించారు. అయితే అక్కడ ఏవి మామూలుగా ఫౌండేషన్ లోపాలు ఏమీ లేవు, ఏ రకంగానే ఉండదు. చివరి ప్రశ్న చివర ఇచ్చినటువంటి సమాధానం మాత్రం
కరెక్ట్ కాదన్నది నా ఆలోచన. దాన్ని ఇచ్చేసుకుని అక్కడ మాకు గోనేడ ప్రాంతంలో కానీ ఒక బెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేసి కింద ఆయకట్టు దెబ్బతినకుండా అది కూడా ఆటోమేటిక్ డోర్స్ తోటి షట్టర్స్ ఆటోమేటిక్ షట్టర్స్ తోటి ఇచ్చేసినట్టయితే సర్టెన్ లెవెల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అయ్యే పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కింద ఆయకట్టుకు కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అధ్యక్ష, ఒక బెడ్ రెగ్యులేటర్ని గోనేడు దగ్గర నిర్మాణం చేయగలిగితే బాగుంటుంది. దీనికి నిధులు కూడా నేను ఇందాక ఏదైతే ఫేజ్ 1 ఆధునీకరణ అన్నానో అందులో నిధులు కూడా మిగులు ఉన్నట్టుగా మరి నాకు తెలిసినటువంటి సమాచారం. ఆ నిధుల్ని దీనికి ఉపయోగించినట్టయితే ఆ బెడ్ రెగ్యులేటర్ కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అధ్యక్ష, దయించి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టి DCR స్లూయిస్ నుంచే నీరిచ్చి 600 క్యూసెక్కులతోటి మన పంట పండించుకునేటటువంటి నీటి పొదుపును అనుసరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష.